ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ శుక్ల తృతీయ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఆ రోజు బంగారం, వెండి, ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేస్తే లాభం కలుగుతుంది అని అందరి నమ్మకం. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అత్యంత అనువైన సమయం కూడా అదేనని భావిస్తారు. ఆ రోజు ఏ చిన్న పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు చేసే పనుల్ని బట్టి ఫలితం లభిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్షయ తృతీయ రోజున పొరపాట్లు చేయకూడదు. అవి ఏమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజున అస్సలు చేయకూడని పనులు ఏంటి అంటే, అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీల్ సామాన్లు కొనకూడదు. ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉంటుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది. అలాగే అక్షయ తృతీయ రోజు మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. మత్తు పదార్థాలు సేవించకూడదు. సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుందని చెబుతున్నారు. ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదట. అలాగే అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం, ధనం నిల్వ చేసేటటువంటి ప్రాంతాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవడంతో పాటు ఈ రోజున విష్ణు భగవాను లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరమవుతుంది. అక్షయ తృతీయ రోజున ధనహాని శుభశకునం కాదు. అంటే బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులను పోగొట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి దగ్గర అప్పు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అక్షయ తృతీయ రోజు అబద్ధం ఆడకూడదు. దొంగతనానికి దూరంగా ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదు. అలాగే లాటరీ, జూదం వంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే తీవ్ర ఇక్కట్లకు గురవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేయకూడదు ఈ అక్షయ తృతీయ రోజున అని మీకు అనుమానం కలుగుతుంది కదా. దానికి కూడా సమాధానం చెప్తున్నాను, వినండి. ఈ రోజున ఎటువంటి పని చేసినా అది అక్షయ రెట్లు ఫలితం మనకి లభిస్తుంది. మీరు దాన ధర్మాలను చేస్తే అక్షయ ఫలితం మీ ఖాతాలో పడుతుంది. అలాగే చేయకూడని పనులు ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటి పనులు చేస్తే కనుక అదే విధంగా అక్షయ పాపాల ఫలితం కూడా మన ఖాతాలో పడుతుంది. అందుకే మీరు ఎటువంటి పనిని ఈ అక్షయ తృతీయ రోజున చేసినా 1కి 100 సార్లైనా సరే ఆలోచించుకొని చేస్తే మంచిది. అలాగే ఈ రోజున ఈ తప్పులు చేయకుండా బంగారం కొనే కన్నా దాన ధర్మాలు చేయండి. ఆ లక్ష్మీ కుబేరులను, విష్ణుమూర్తిని ఆరాధించండి. ఇదే మనం ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున చెయ్యవలసినవి. విన్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.